మాకు 417 కుటుంబాలు 417 అప్లికేషన్లు వచ్చినాయి. 160 మంది ఆప్షన్ 1 ఎంచుకున్నారు, 260 మంది ఆప్షన్ 2 ఎంచుకున్నారు. ఎవరి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా రీలొకేషన్ పోయే ప్రాసెస్ జరిగింది. 2006 మాది గవర్నమెంట్ ల్యాండ్ 26 ఎకరాలు ఉంది. 26 ఎకరాలలో ఫారెస్ట్ ల్యాండ్ 100 ఎకరాలు ఉంది. అంటే అందరికి వచ్చేసి 100 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. మాకేందంటే అక్కడ మాకు ఇబ్బంది, అక్కడికి వెళ్ళి 40 ఇస్తారు, ఏమి ఇస్తారు, మాకు రీలొకేషన్ వద్దని చెలో కలెక్టరేట్ పాదయాత్ర కూడా చేసిండు. తర్వాత ఆయన ఇక్కడ ఉన్న అందరి పరిస్థితిని, మా పరిస్థితులను గమనించి అరే ఇది అందరి భవిష్యత్తు కోసమని ఆయన మాతో పాటు ముందుకు నడిచి ఈరోజు ఈ ప్రాసెస్ను దాదాపుగా 95 విలేజ్ వచ్చేసి మాకు ఒక 50 ఎకరాల ల్యాండ్ ఉంది. మాది 50 కుటుంబాలు అక్కడ ఎస్సీ వాళ్ళు అక్కడ ఉన్నారు. మాకు ఏం లేదు కానీ, మా బాధ లేదు కానీ, మా పిల్లలకి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మేము అప్పటికెళ్ళి బయలుదేరాలని మా సొంతంగా నిర్ణయం మేమే తీసుకున్నాం. ఎందుకంటే మా పిల్లలకు చదువులు ఇబ్బంది ఉన్నాయి, మేమే చదువుకున్నాం. అక్కడ మాకు జంతువులది ఇబ్బంది అయింది, అక్కడ వ్యవసాయానికి ఇబ్బంది అయింది, ప్రతి దానికి ఇబ్బంది అయింది. మాకు గవర్నమెంట్ ఎలాంటి సాయం లేదు మాకు. అందుకే ఫారెస్ట్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేసి మేము బయటికి వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఎవరు ఆపుతున్నారు మరి? మాకు ఎవరు ఆపేది లేదండి, మా సొంత నిర్ణయాలు. మాకు ఎవరు ఆపేది లేదు, మేము సొంతంగానే ఫారెస్ట్ చెప్తున్నాం. ఒక 20 కుటుంబాలు ఆపుతున్నారని చెప్తున్నారు. 20 కుటుంబాలు మా దగ్గర ఎవరు ఆపుతోళ్ళు లేరు. కుమ్మన్పేటలో మేమంతా 50 కుటుంబాలు మేమే నిర్ణయం తీసుకున్నాం. మాది ఓకే, వేరే దాంట్లో ఆపుతున్నారేమో తెలియదు కానీ కొమ్మన్పేట అయితే ఓకే. వీళ్ళ కనుగోళ్ళు మొత్తం వేరే ఉన్నారు కదా, మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు మొత్తం అందరు ఉన్నారు కదా. వాళ్ళకు ఇప్పుడు రెవెన్యూ పట్ట కదా, భూమి కూడా లేదు. మనం చేసుకొని ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఏదో ప్రకటిస్తున్నది. ఇప్పుడు దాన్ని మనం అర్హులమైన ఒక 30 మంది 500 జనాభా ఉన్న విలేజ్లో 30 మంది అయితే ఇప్పుడు మనం పక్కన ఉండేసి మనం ఓట్లు అడుగుతున్నాము. వాళ్ళని మనం అన్ని విధాలుగా వాళ్ళ వాడుకొని ఇలా వాళ్ళకి లేకుండా మనకే కావాలి, మాకే మేమే నడవాలి, మేమే ఉండాలన్నడం మాకు నచ్చలేదు. కాబట్టి మేము కూడా వాళ్ళతో పాటు మాకు సహకరించారు కాబట్టి ఆ బీసీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళతో పాటు మేము కూడా ఉండాలని. ఒకరం బతికితే బతుకు కాదు కదా. 500 జనాభా ఉన్న వాళ్ళకి ఇప్పుడు 25 మంది కూడా చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. 75 మంది, నాకు 475 మంది ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రోద్బలంతో నేను పోవాలనుకుంటున్నాం. మా స్వచ్ఛందంగా మేము పోవాలని నిర్ణయించుకున్నాం. ఇందులో అలాంటివి నేను ఒక చెంచోని సార్, నేను ఒక చెప్పేది, నేను ఒక చెంచోని. కొన్ని నిజాయితీగా ఉండే మనస్తత్వం మా కాడ ఉంటుంది. అలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడు రాదు. నాకు భూమి వస్తుంది, ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న భూమి 10 ఎకరాలు అవుతున్నా సంతోషపడుతున్నాను. ఇది నా కోరిక. అసలు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ప్యాకేజ్ వేసింది, ఇప్పుడు ఇల్లు కట్టాలి. ఇప్పుడు 15 లక్షలు వేసేసింది 160 మందికి, 162 మందికి. ఇప్పుడు ఒక్కొక్కరి అకౌంట్లలో వేసేసారు. ఇప్పుడు మాకు ఇల్లు కట్టాలి. అక్కడ ఉన్న భూమిని 5 ఎకరాలు అయితే భూమి ఉందో అది చదువు చేస్తున్నారు, అది ఇస్తారని చెప్పేసి మా ఆశ, మా కోరిక కూడా ఉంది. అదే యూపీ ఎంపీ అటువైపు వెళ్తే 70, 80 ఉంటాయి. వాస్తవంగా 800 నుంచి దానిపైన పైచిక్కు స్థానాలు వచ్చినప్పటికీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సర్పంచ్ నెంబర్ తీసుకో. ఎన్నుకోలేదమ్మా. అన్నాడు స్లోగనాలు ఇవ్వండి, పోరాడదాం పోరాడదాం. గర్వంగా ఫీల్ అవుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మిత్రులకు, భిక్షకులకు, పత్రికా విలేకరులకి మరియు అలాగే మా సారపల్లి గ్రామ సర్పంచ్ చెంచు పుట్టిన వచ్చిన ఆదివాసీ పుట్టినకు అందరికీ నా గ్రామ రీలొకేషన్ కమిటీ తరఫు నుండి